అరే వాట్సాప్లో లింక్ వస్తే క్లిక్ చేశాను రా, దెబ్బకి అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోయింది. బ్యాంక్ అకౌంట్లో ₹1 లేదు, మొత్తం పోయినరా. ఎవడో కొట్టేశారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంట్లో తెలుసా నన్ను, చెప్పరా ఏదో ఒకటి. ఒకసారి నీ ఫోన్ చూద్దాం. అయిపోయింది, నీ ఫోన్ హ్యాక్ అయిపోయింది నీకు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తా. మీకు కూడా ఇలా అవ్వకుండా ఉండాలండి. ఇప్పుడు నేను చెప్పి 2 సెట్టింగ్స్ మీరు ఆన్ చేసుకుంటే వాట్సాప్లో మీ ఫోన్ చాలా సేఫ్గా అయితే ఉంటుంది. ఎటువంటి హ్యాకర్ కూడా మీ ఫోన్ హ్యాక్ చేయలేడు. ముందుగా మీ ఫోన్లో వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్తే అక్కడ మీకు అకౌంట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ మీకు సెక్యూరిటీ నోటిఫికేషన్ చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత షో సెక్యూరిటీ నోటిఫికేషన్స్ ఆన్ దిస్ డివైస్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ దాని మీద ఎనేబుల్ చేస్తే మీ యొక్క వాట్సాప్ని ఎవరైనా లాగిన్ చేయడానికి ట్రై చేసినా కానీ మీకు నోటిఫికేషన్ తో వస్తుంది. మీరు జాగ్రత్త పడవచ్చు, వేరే వాళ్ళు మీ అకౌంట్ని లాగిన్ చేయకుండా అయితే. సెకండ్ ఆప్షన్ వచ్చరికి అకౌంట్ కింద ప్రైవసీ అని చెప్పేసి ఇంకో ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేయండి. చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే అక్కడ మీకు అడ్వాన్స్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ బ్లాక్ అన్నోన్ అకౌంట్ మెసేజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు ఆన్ చేసుకుంటే మీకు అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చే లింక్స్ కానీ మెసేజ్ కానీ మీకు రావన్నమాట. సో ఎవరైనా అన్నోన్ పర్సన్ మిమ్మల్ని హ్యాక్ చేయాలని చెప్పేసి ట్రై చేసి మీకు లింక్స్ కానీ ఏమైనా పంపించినా కానీ మీకైతే రావన్నమాట, ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతుంది. ఈ 2 సెట్టింగ్స్ మీరు ఆన్ చేసుకుంటే మీ వాట్సాప్ కానీ మీ ఫోన్ కానీ చాలా సేఫ్గా అయితే ఉంటుంది. మీ బ్యాంక్ అకౌంట్ కూడా సేఫ్గా అయితే ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. ఈ రీల్ని ఒక లైక్ చేసి అలాగే మన పేజ్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి.